जय हे भारत भाग्य विधाता जय हे గురించి అలాగే ఈ రోజు మనంత స్వేచ్ఛగా ఇంత ఫ్రీడమ్ మనకు వచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ఎందరో త్యాగధనులను ఈ వేదిక ద్వారా మనం స్మరించుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభిద్దాము. స్టూడెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, ఇప్పుడు జాతీయ జెండా పతావిష్కరణ ఉంటుంది. అయిన తర్వాత మీరందరూ ఓన్లీ సల్యూట్ చేయండి. ఆ తర్వాత మన నేషనల్ యాంథమ్ ని అందరం ఒకే గొంతుకుతో పాడదాం. ఇప్పుడు రెవరెండ్ కేవికే రావు గారు, ఫౌండర్ అండ్ సెక్రటరీ జోసెఫ్ శ్రీహర్ష అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి జెండా వందన కార్యక్రమాన్ని ప్లీజ్ సార్ అందరూ నిలబడండి. కేవికే రావు గారు, ఫౌండర్ అండ్ సెక్రటరీ జోసెఫ్ శ్రీహర్ష అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, అండ్ వారితో పాటు శ్రీమతి కేవీఎన్వి భారతీదేవి గారు, చైర్పర్సన్ జోసెఫ్ శ్రీహర్ష అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, అండ్ శ్రీ ఏవిఎస్ సుబ్రహ్మణ్యం గారు, సిఇఓ గారు, అండ్ ప్రొఫెసర్ టి రవికుమార్ గారు, అండ్ డాక్టర్ ఎం సత్యనారాయణ గారు ప్రిన్సిపల్, సత్యనారాయణ రెడ్డి గారు డైరెక్టర్, అందరూ కూడా రావు గారితో కలిసి ఫ్లాగ్ హాస్టింగ్ లో పాల్గొల్సిందిగా కోరుతున్నాం. స్టూడెంట్స్ వన్స్ అగైన్ అందరూ సల్యూట్ మాత్రమే చేయండి. ఫ్లాగ్ సల్యూట్. థ్యాంక్ యూ. మన దేశం మన గీతం ఎన్టీవీ చేపట్టినటువంటి జనగణమన గీతాన్ని ఆలపించండి, దేశాన్ని గౌరవించండి. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తోంది. 33 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్త విస్తృత పర్యటన చేపట్టింది ఎన్టీవీ. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెవరెండ్ కేవికే రావు గారు, ఫౌండర్ అండ్ సెక్రటరీ జోసెఫ్ శ్రీహర్ష ఎడ్యుకేషనల్ సొసైటీ, మన దేశం మన గీతం వేదిక సాదరంగా ఆహ్వానిస్తోంది. స్టూడెంట్స్, ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం మనమంతా కూడా చాలా క్రమశిక్షణతో మన జాతీయ గీతాన్ని ఆలపించాల్సిన సమయం. వేల మంది లక్షల మంది ఏకమై ముక్త కంఠంగా జనగణమన గీతాన్ని ఆలపిద్దాం. స్టార్ట్. 1 2 3 స్టార్ట్. జనగణమన అధినాయక జయ. గొంతుకలో నిత్యం ప్రతిధ్వనించాలన్న సత్సంకల్పంతో ఎన్టీవీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు చెప్పాము. ఎన్టీవీ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎన్టీవీ సర్వేలకు పెట్టింది పేరు. మా సర్వేల్లో మన నేషన్ గురించి, మన నేషనల్ యాంథమ్ గురించి తప్పు
తప్పులు లేకుండా ఎంత నిడివిలో పాడాలి అన్న విషయం కొద్దిమంది పిల్లలకు తెలియలేదన్నది మా సర్వేలో తేలింది. ఆ నిమిషం నుంచే ఎన్టీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆరంభించిన నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా ఈ క్రతువు నిర్వహిస్తున్నాం. ముందుగా కేవీకే రావు గారు, ఫౌండర్ అండ్ సెక్రటరీ, జోసెఫ్ శ్రీహర్ష అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్టూడెంట్స్ ను ఉద్దేశించి మన నేషన్ గురించి, నేషనల్ యాంథమ్ గురించి ఒక 2 minutes మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్. Thank you very much. I appreciate NTV management for organizing these type of programs for promoting national integration and national anthem. I really appreciate on behalf of St. Mary's management. I also appreciate my beloved students, teaching and non-teaching staff for participating in this great program and make it a grand success. My dear friends, 120 crore Indian population consists of 6 main ethnic groups, 52 major tribes, 6 major religions, 6,400 caste and subcaste, 18 major religions and 18 major languages and 1800 minor languages, but one and only India. Be proud to be an Indian and thank you. Jai Hind. Thank you, sir. And Srimati KVNV Bharati Devi garu, Chairperson Joseph Sriharsha and Educational Society nunchi. Thank you, ma'am. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశం మన గీతం అనే ప్రోగ్రాంని మన కాలేజీలో ఆర్గనైజ్ చేస్తున్న ఎన్టీవీ టీం అందరికీ కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంని ఇంత చక్కగా అరేంజ్ చేసిన మన సెయింట్ మేరీస్ ఆర్గనైజర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ గొప్ప ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మన స్టూడెంట్స్ అందరినీ కూడాను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మన దేశం మన గీతం. మన దేశం గురించి ఏం చెప్పాలండి? ఎన్ని స్టేట్స్, ఎన్ని భాషలు, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని సబ్ కాస్ట్లు, అన్ని భిన్నత్వం, ఎక్కడ చూసినా భిన్నత్వమే ఉన్నది. ఎన్నో లాంగ్వేజెస్, ఎంతో మందో 120 కోట్ల మంది. కానీ మనం అందరినీ ఏకం చేసే ఒకే ఒక విషయం ఏంటంటే అది మన ఇండియా, మన కంట్రీ, మనం ఇండియన్స్ అనే భావన మనల్ని అందరినీ కూడాను యునైట్ చేస్తుంది. మన గీతం, మన జెండా, మన దేశం, ఆ నాది అనే ఫీలింగ్ మనల్ని అందరినీ కూడాను ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడాను మనం ఇండియన్స్, మనం ఇండియా నాది, నా జాతీయ గీతం అనే ఆ ఫీలింగే ఎంతో ఉత్సాహాన్ని నింపుద్ది. ఒక తెలియని భావన మనలో, ఒక భావం, ఇది అని చెప్పుకోలేని భావం ఆ జాతీయ గీతం ఆలపించినప్పుడు మనలో కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ జాతీయ గీతం గురించిన ఈ భావాన్ని మీరందరూ కూడాను అవసరం అయినప్పుడల్లాను, అవకాశం వచ్చినప్పుడు కూడాను ఆలపిస్తూ ఈ జాతీయ గీతం ఆలపించడం వల్ల కలిగిన ఆనందాన్ని ముందు తరాలకు తెలియజేయవలసిన అవసరం మీకు ఉన్నది. అలాగే తెలియని వారికి తెలియజేయవలసిన అవసరం కూడా ఉన్నది. జై హింద్, జై మన దేశం, జై మన గీతం. Thank you so much, ma'am. And Shri ABS Subramanian garu, CEO, please, sir. Good evening to you all.
ఇట్ ఇస్ రియల్లీ ఏ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మన దేశం కోసం, దేశభక్తి చాటడం కోసం కొన్ని నిమిషాలు మనం ఈరోజు ఇక్కడ స్పెండ్ చేసే భాగ్యం మనం కలిగినందుకు మనం గర్విద్దాం. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఎన్టీవీకి, మన కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు. దేశభక్తిని చాటుదాం, జనగణమన పాడుదాం, మన దేశ కీర్తి ప్రతిష్టల్ని ఊవెత్తన ఎగసిపడేలా చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ టి రవికుమార్ గారు. Respected dignitaries on the dais and my dear students, it gives a lot of pleasure once again to talk on a subject related to nation. Now we all are very fortunate to live in free India. We never have experienced the struggle of non-freedom. We don't know what exactly is freedom also means to us. All our forefathers, they struggled very, very hard, irrespective of all different religions, languages and different places. Now only one way to bring everyone to one single point is the music or the song or the national anthem. All the countries and any agitation, any movement, the unity and the strength is only on the common song or basically the national anthem. And that brought all the freedom fighters united at one single place, and that made us to achieve the freedom. And along with this, now we are living in a free environment, and I remind all of you, freedom does not mean your freedom is at somebody's cost. We all should remember, even now the national anthem is very important for us, as NTV survey has proven. Many of them are not even completely aware, and for the past 1 year on a non-commercial basis, they have taken this as a very big assignment, and this, they say, it goes up to January 26th, and more than 5 lakh places which they have covered, and all over the country they are trying to propagate the national significance of the national anthem. But at least for me, earlier we had enemies from outside, but now we have enemies within the country, with different types of formats, different types of things. Now it is time for us to stand united, fight with them, and really fulfill the meaning of the freedom, and we should live completely freely without any burdens on us. And this national anthem should definitely rejuvenate all of us, motivate us to unite once again, irrespective of caste, religion, creed, place, and all different segments. And all of us should be united and make it a point. You participate, and whenever the national events are happening anywhere, anytime, contribute yourself, at least that 1 minute or 2 minutes time when you are trying to participate in the activity, the energy which comes to you, this will definitely make you empowered to withstand with all the different types of destabilizing factors, and we'll be able to sustain a single country and united country as India. Jai Hind! मंगलदायक जय हे